ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు పునరుత్థాన ఆదివారం. దేవుని సన్నిధిని మనము నిలిచి గడిచిన వారమంతటిలో ప్రభువు మనలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయులమై ఆయన సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. త్వరితగతిని మన పనులన్నీ సిద్ధపరచుకుని ప్రభు సన్నిధికి దావీదు వలె సంతోష హృదయముతో చేరి ప్రభువును గొప్ప చేయుదుము గాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండం 33 అధ్యాయం 17 నుండి 23 వరకున్న వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, ఈ భాగంలో దేవుడు అంటున్నారు, మోషే, నీ మీద నా కటాక్షము కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పారు. ఎప్పుడైతే కటాక్షము కలిగింది అన్నారో మోషే అనుకుంటున్నాడు, దేవుని నిత్యత్వము నుండి నాకొక ద్వారం తెరవబడింది. ఆ ద్వారంలోకి నేను వెళ్ళి ప్రభువు యొక్క మహిమను చూడాలి అనుకుని 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అడుగుచున్నారు. ప్రియులారా, ప్రభువారు అంటున్నారు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనంటూ ప్రభువారు మాట్లాడి, ప్రియులారా, ఈ బండ మీద నువ్వు నిలబడు, ఆ బండ సందులో నిలవబడితే నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నా మహిమ నీవు చూడబోతున్నావంటూ ప్రభు చెప్పారు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట. ప్రభు చిత్తమైతే రేపటి దినానికి కూడా ఇదే భాగంలో ఉంచుకునే మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఎప్పుడైతే నా కటాక్షము నీకు కలిగింది అని ప్రభు చెప్పారో వెంటనే ఈ భక్తుడు అంటున్నారు, నీ మహిమను నాకు చూపు అని అడుగుతున్నారు. ప్రియులారా, సీనాయి పర్వతం మీద 40 దినాలు గడిపినప్పుడు ఆ మహిమనేగా చూచారు, ఆ సన్నిధినేగా అనుభవించారు. అయితే సీనాయి పర్వతపు యొక్క మహిమ, ఇప్పుడు కోరుచున్న మహిమ ఎంత ప్రత్యేకమైనదో కదా, ఎంత విలువైనదో కదా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయంలో మోషే దేవుని యొద్ద నుండి
ఒక దైవ సన్నిధి కావాలని, దైవ ప్రసన్నత తనకు ఎంతో అవసరమని మహిమను చూపవా అని అడుగుతున్నారు. ఆది కాండమందున్న సృష్టి మొదలుకొని ప్రకటన గ్రంథమందున్న నూతన సృష్టి వరకు దేవుని కార్యాలు ఆయన మహిమను వెల్లడిపరుస్తున్నాయి. ఆయన మహిమను కొనియాడుతూ ఉన్నాయి. ఆయన మహిమను మన కన్నులకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మోషే అంటున్నారు, నీ కటాక్షం నాకు కలిగింది కదా ప్రభువా, నాకు మీ మహిమను బయలుపరచు అని అడుగుచున్నారు. అయితే మోషే అడిగేటువంటివి ఎలాంటివంటే, మహిమ నుండి అధిక మహిమ, కృప నుండి అధికమైన కృప, సత్యము నుండి సర్వసత్యము ఇలాగునే ఉన్నాయి. ఆల్రెడీ 40 దినాలు దైవ సన్నిధిని కోరాడు, దైవ సన్నిధిని అనుభవించారు. అదే దైవ సన్నిధి తన ప్రజలకు కోరి, ఇప్పుడు ప్రభువా మీ మహిమ అంటే ఆయన పేరును బయలుపరుస్తానన్నారుగా, ఆయన మంచితనాన్ని ఎదుటించానన్నారు కదా. ఇప్పుడేం కోరుకుంటున్నాడు మోషే అంటే, మీ మహిమను నేను చూడాలి, మీ మహిమను నేను చూడాలి, మీ మహిమాయుక్తమైన జీవితం, మహిమను నేను కన్నులారా చూడాలి అంటున్నాడు. అయితే పిల్లరా, మరి మోషే కోరిన దానిని దేవుడు ఆయనకు అనుగ్రహించారంటే 100% అనుగ్రహించారు అనే చెప్పాలి. ఎందుకంటే మనము అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యములు చేసే శక్తిగల దేవుడు కదా మనం ఆరాధన చేసే దేవుడు. ప్రియులారా, వింటున్నారా? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు ప్రభు. అలాగే ఈరోజు మనం కూడా అడగాలి. నేను అంటాను, దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు ఎవరికైనా ఇబ్బంది పెట్టేటట్లుగా ఒకవేళ నా మాటలు వ్యంగ్యంగా ఉంటే నన్ను మన్నించండి. గుండె సూది కొరకు కూడా దేవునిపై ఆధారపడే మనస్సు నాకు మీకు కావాలి. ఒక చిన్న పిన్నిస్ కూడా అది దేవుని దయ వల్లనే నేను పొందుకున్నాననే విశ్వాసం మనకు రావాలి. ఆత్మీయులారా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు యేసయ్య. మీలో ఎవడైనా తన తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా అని అంటారు ఆయన. అంటే మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను మనము ఇవ్వవలెనని ఎంత ఆశపడుతున్నామో, మన పరలోకపు తండ్రి కూడా మనకు అలాగనే మంచి ఈవులను ఇవ్వాలని ఆయన ఎంత ఆశపడుతున్నారు. అయితే జరుగుతున్న విషయం ఏంటంటే, మనం సరిగా అడగకయే పొందలేకపోతున్నాం. మనం అడుగుతున్నాం కొన్ని, కానీ అవి సుఖభోగాల కొరకు అడుగుతున్నాం. వ్యర్థమైన వాటిని కొన్నిసార్లు అడుగుతున్నాం. ఇప్పుడు మోషే ఏమడుగుతున్నాడు? మోషేకి అక్కడ దగ్గర భార్య లేదు, బిడ్డలు లేరు, మామగారు అంతా మిద్యానులో ఉన్నారు. తన ఫ్యామిలీ కొరకు అడిగాడు అప్పులేరా? లేదు. వాగ్దాన దేశం వెళుతుండగా రెక్కలు కట్టుకుని వెళ్ళిపోవాలని అడుగుతున్నాడు అప్పులేరా? లేదు. నాకు మంచి ఆహారం కావాలని అడిగాడా? లేదు. ఏం కోరుతున్నాడు? దేవుని మహిమను కోరుతున్నాడు. పరలోక ప్రార్థనలో ప్రభు మనకు నేర్పిన క్రమం ఏంటి? ఈ మాటలు వించిన ఆత్మీయులారా, అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ప్రార్థనలో నీ కొరకు కోరేవి ఎన్ని ఉన్నాయి, దేవుని కొరకు కోరేవి ఎన్ని ఉన్నాయి, ఒకసారి ఆలోచించే. నీ ప్రార్థన 100% ఉంటే ఆ 100%లో నా అంచనా ప్రకారం 95 నుండి 99% నీ అవసరాలే ఉన్నాయి అందులో. దేవుని అవసరాలు ఏమైనా ఉన్నాయి అందులో? దేవునికి అవసరాలు ఉంటాయా అని నువ్వు ప్రశ్నించవచ్చు. దేవునికి అవసరాలు ఉండడం ఏంటని నువ్వు ప్రశ్నించవచ్చు. నాకు ఒక నవ్వు వస్తున్నది. దేవునికి అవసరాలే కాదు, దేవుని ఆశలు కూడా ఉన్నాయి.
దేవునికి నీవలేనే నావలనే ఆకలేస్తుంది. దేవునికి నీవలేనే నావలనే దప్పికను వేస్తుంది. నీవెలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావో ఆయన కూడా తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు. నీవెలా క్షేమాన్ని కలిగి జీవించాలనుకుంటున్నావో ఆయన కూడా తన జనులైన వారందరికీ అంత క్షేమం కావాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆత్మీయులారా, కనుక ప్రభు అంటారు, మొదట నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునన్నారు ప్రభు. కనుక దేవుని పిల్లారా, మోషే ఏం కోరుతున్నారంటే దేవుని సన్నిధిని, దేవుని మహిమను కోరుచున్నారు. ఆ మహిమాయుక్తమైన జీవితంలో ఆ మహిమను మోషే కన్నులారా చూచాడు. అంటే కోరినది పొందుకున్నాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కోరినది పొందాలి అంటే మీరేమనుకోవద్దు, మన సుఖభోగాల కొరకు కాదు, దేవుని నీతి న్యాయములు నెరవేర్చబడి ఈ లోకంలో మండుచు ప్రకాశించేటువంటి ఓ ధృవతార వంటి జీవితాన్ని మనము జీవించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మొదట ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. అవన్నీ దేవుడు మనకిస్తారు. మోషేకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తారు. ఇల్లు కావాలి ఇస్తారు, వివాహం కావాలి ఇస్తారు, సంతానం కావాలి ఇస్తారు, ఉద్యోగం కావాలి ఇస్తారు, ప్రమోషన్ కావాలి ఇస్తారు, కుటుంబంలో సమాధానం కావాలి ఇస్తారు. ఆయన యొద్ద మనకు కావలసినవన్నీ ఉన్నాయి, ఒక్క పాపం తప్ప. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.